యెహోవా ఏం లక్ష్య పెట్టాడంటండి? హేబేలు అర్పణను హేబేలును ఏం చేశాడంట? లక్ష్య పెట్టాడు. దేవుడి దగ్గర తను పొందుకున్న 4వ లక్షణం ఏంటో తెలుసా? గుర్తింపు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం పొందుకున్నాడండి? గుర్తింపు. ఈరోజు చాలామంది దేవునికి ఎంతో భక్తి చేస్తాం, కానీ నేను అంటున్నాను, అంత భక్తులు దేవుడు నేను గుర్తించాడా? దేవుడు నిన్ను గుర్తుపెట్టుకున్నాడా నువ్వు చేసే భక్తిలో? ఎలా తెలుస్తుంది అయ్యారు దేవుడు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నాడు? దేవుడు కార్యాలు జరిగిస్తాడని గుర్తుపెట్టుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నువ్వు స్వస్థపరచబడ్డావంటే దేవుడు నిన్ను గుర్తుపెట్టుకున్నాడు. నువ్వు బాగుపరచబడ్డావంటే దేవుడు నిన్ను గుర్తుపెట్టుకున్నాడు. నువ్వు రుణముల్లో అయినా సరే పోషించబడుతున్నావు అంటే దేవుడు నిన్ను గుర్తుపెట్టుకున్నాడు. ఎంత బాధలో నలిగిపోయినాను, ఎంత ఇబ్బందులు సమస్యలు పోయినాను, ఇంకా దేవుడు నిన్ను బ్రతికింపజేస్తున్నాడంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను గుర్తుపెట్టుకున్నాడు. సువార్తలో జక్కైన ఎవరు గుర్తుపెట్టుకోలేదు. వచ్చాడు బాబు డబ్బులు వేసి అనే చూసేవారు, కానీ నా యేసై గుర్తుపెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు ఎలా ఉంటాడో గొప్పవాడంట అని చూడడానికి వెళ్ళిన జీవితాన్ని దేవుడు మార్చేసి భుజం మీద చేయవేసి నేడు ఇతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడే. ఎంతలా గుర్తుపెట్టుకున్నాడు నా దేవుడు. రోజు మనం గమనించాలి, మనం చేసే భక్తిని బట్టి, మనకున్న ఆశను బట్టి దేవుడు మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇదిగో నా కుమార్తె, ఇదిగో నా కుమారుడు అని గుర్తుపెట్టుకోగలగాలి. ఈరోజు ప్రియమైన దేవుని